చూడండి కాబట్టి అననివ్వండి ఆయుధ్యం అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా పరిస్థితుల్లో స్థలం మార్చైనా మమ్మల్ని కూర్చోబెట్టు అని చెప్పేసి అందరి మధ్యలో జరిగింది గణపతి జరిగితే ఆ గణపతి ఇంత దూరం వచ్చి మన ముందు కూర్చున్నారు. ప్రతి సంవత్సరం మన గణపతిని ఎక్కడి నుంచి వచ్చుంటాము తొండము ఛాతి తాగేది ఒకసారి గణపతిని ఆ దూరాన్ని గమనించండి. ప్రతి సంవత్సరము ఎవరు ఇచ్చినా గణపతి తొండము ఛాతి ఆనేది కానీ ఇక్కడ ఛాతి ఆనకుండా తన ముఖంతో ఆ తొండాన్ని ఆనంద తాండవం చేస్తున్నట్టు మనం కనపడుతున్నాడు స్వామి. అంటే స్వామి పంచాయతన విధితోనే ఉన్నటువంటి వారు. పంచాయతన విధి అంటే అన్నపూర్ణ, గణపతి, సూర్యుడు, నారాయణుడు, లింగం, ఇట్లా పంచాయతన విధితో ఉన్నటువంటి వాడు గణపతి. ఆయన ఉంటేనే మిగతా అందరూ వచ్చారు. ఎవరు వచ్చారు? అంబికాకి శివుడు వచ్చాడు, విష్ణుమూర్తి సర్వవాడ విష్ణుమూర్తి వచ్చాడు, తర్వాత లింగం వచ్చింది. ఆ తొండాన్ని చూడండి, ఆ కనుబొమ్మలను చూడండి, ఎంత ఆనందంగా ఆ తొండంతో తాను ఆనంద తాండవం చేస్తున్నాడు. మనం ఇప్పుడు కూడా 11 ఏళ్ళల్లో ఇలాంటి విగ్రహాన్ని తీసుకురావాలి. అంటే గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ముగింపు చేసుకుందాం మనం అనుకున్న సమయంలో గణపతి మళ్ళీ మనం పెడితే ఆ తొండంతో ఆనందంతో తాండవిస్తూ మనకు ఆశీర్వదిస్తున్నారు. మనం మొదలు పెట్టుకుంటున్నామంటే రాబోయే రోజులలో ఇంకా మనం సృష్టి స్థితి లయ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ వెల్మ పద్మనాయక చక్రంలో గణపతిని కూర్చుంటామని చెప్పేసి ఆ గణపతి మనను ఆశీర్వదిస్తున్నారు. అందరూ కూడా ఒక్కసారి చెప్పడం కొట్టండి. ఈ సంవత్సరం విగ్రహాల రాజేశ్వరరావు గారు, నారాయణ రాజేశ్వరరావు గారు ప్రసాదమైన పూజ అయిన అనంతరము అమ్మవారి గణపతి సన్నిధిలో అమ్మవారి స్వరూపమైనటువంటి అన్నపూర్ణ యొక్క ప్రసాదం ఉంటుంది. అందరూ కూడా అన్నపూర్ణ ప్రసాదం పూజ వేయాల్సిందిగా ఉంటున్నాము. ఇప్పుడు పూజా కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా దీపాలు ముగియండి.
దీపాలు అందరూ ఈ సంవత్సరం రాజేశ్వరరావు ఆయన గొప్ప పేరు ఉందని అట్లా పలకస్తలేదు మంత్రాలు జరగడానికి పలకస్తలేదు అంటే రాజగండి రాజేశ్వరరావు అదేవిధంగా మనము చిన్న విగ్రహదాత నవీన్ రావు గారు వారి సతీమణి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గణపతి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఒక్కసారి చెప్పలు కొట్టండి అందరూ అంత గట్టిగా కొట్టాలి వాళ్ళు లేవాలి నవీన్ రావు గారు ఆ రెండు విగ్రహాలు ఉండనే మనం ఇంత దూరం వచ్చిన విగ్రహం లేకపోతే ఆమె ఇంట్లో కూర్చుంటుంటేవి ఈ విధంగా కూర్చుంటుంటేవి ప్రసాదంగా దేవుడు మనకు ఆ ఆనందమైన తొండంతో మనకు ఆశీర్వదిస్తే ఇంత దూరము తూర్పు ముఖం చేసి కూర్చున్నాము తూర్పు దిక్కు ముఖం చేసినాము ఆయన యొక్క గర్భాలయాన్ని ముందు చేసినాము అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ వెల్మ సంఘం పద్మనాయక గణ సంఘం అంతా కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుంది గణపతిని చూస్తూ అనండి జ్ఞాన దీర్ఘిక క్రియతే లోపం తత్కర్మ సఫలం భవే దీపాయ బ్రహ్మరూపాయ విష్ణురూపాయతే నమో నమః ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఆ అక్షింతలు మీ ఇంటి గృహదేవత వేసుకున్నట్టు మనసులో తలుచుకొని దీపాల ముందు వేయండి. వేసి గణపతికి నమస్కారం చేసుకోండి. ఎవరైనా కూడా గణపతి తాగనమాట ఆయన గారు గోవిందాయ నమః విష్ణువే నమః మృదురాయ నమః దక్షిణాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః గణపతి చూడండి. ఓం భువః అక్షిత చక్రవర్తం గణపతి చూస్తూనే ఉండండి. లక్ష్మీనారాయణ రామదేవుడాభ్యో నమో నమః. మీరు ఉన్నటువంటి ఇష్టదైవాన్ని గణపతి గురుదేవుల మనసులో ధ్యానం చేయండి. గురుదేవుడాభ్యో నమో నమః. మహాగణపతి మనసులో తలుచుకొని మమానండి అందరూ అస్మాకమనండి. అస్మాకం దుర్దక్షిణ ద్వారకార్యాః దక్షిణాన్ని క్రోధీనామ సంవత్సరే భాద్రపదమాసే శుక్లపక్షే భూతగ్రహ భూత అరిష్టారి మహోత్పాదక దుశ్శకున దుశ్శకున వశ ఏ దోష సమజనిత దోష పరిహారార్థం అస్మిన్ శ్రీ పద్మనాయక గణేష్ మండల ఆధ్వర్యేన లక్ష్మీ వార దివసే బ్రాహ్మణ అన్యోన్య సహాయాతే సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధి అర్థం మీరు తెచ్చుకున్నటువంటి ఈగ చెప్పులో పసుపు కుంకుమ అక్షింతలు చక్కెర వేయండి. వస్తువులు లేకపోతే 9 సభ్యులు వెళ్ళవచ్చుంటారు. వేసి చెప్పు మీద చేయబెట్టండి. కలిసి ఆ పూతోని మీ శిరస్సు మీద నీళ్ళు చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థానతోపి వా ఈశ్వరే పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి చేతులు జోడించి ఏకాక్షాయే నమో నమః అనండి. శాంతిరస్తు పుష్టిరస్తు పుత్రం మోగ్రాభివృద్ధిరస్తు
చేతులు పట్టుకొని గౌరవ పూజ చేయండి. అంటే అక్షత చేతులు అమ్మ ధ్యానం చేయండి. పూజలకు ముందు గణపతి ఉంటే గణపతి యొక్క పూజకు ముందు అమ్మవారు ఉంటారు. అందుకనే అంబికా కృష్ణం గణనాథం మహేశ్వరం. అంబిక అయిన తర్వాతనే విష్ణుమూర్తికి వీటిపాత్రుడైండు, ఈశ్వరుడికి వీటిపాత్రుడైండు. కాబట్టి ఇష్టాదైవమైంది కాబట్టి అమ్మవారి ద్వారా కలుసుకోవాలి. అందుకని ప్రపంచంలో తల్లే ముఖ్యము. విఘ్నరాజాదేవం భక్తాంతర్చల ఆద్యతే ఆది దేవాదేవాసు వరం కరుణాకర ఆద్యత్వం సంయుక్తం గత వియుక్త ఆద్యతే ఆది దేవాదర్శనం భద్రంగిరిణే కరుణ్యా దేవా భద్రేస్తదే స్వస్తో పుష్టానాం దేవీతం విదాయుః స్వస్తో ఇంద్రో పుష్పవేదః స్వస్నారికరే ప్రోత్పదితనాలుః ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గణపతే నమః ప్రత్యక్షం తత్వమసి త్వమే వేదమందాసి త్వం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాంజనిత్య ప్రదోపస్మి దత్తపస్మి విఘ్ననాశినే శ్రీ శివతరాయ వరదమూర్తయే నమో నమః. గణపతియే నమో నమః. ఓం ఆనందగృతవచ్చైవాచలితి శ్రోతః ఋషే క్షేత్రః వృత్తం ప్రియుదేవి దేవత పద్మాదనే పద్మౌర్పద్మాక్షే పద్మసంభవే త్వామహం లభామ్యహం అశ్వదాయ ధనదాయ మహాజనే ధనం దేశాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రం ధనం ధాన్యమస్వాదవిగోర్ధం ప్రజానాం రుద్రః గోవందనసుతోగణో మయ్యంతరాలుతోగణే నామ్రోదోనదమాచర్యాన్నలో భూమాత్మావతిః భవంతు పుణ్యానాం భక్తానాం త్రిశుద్ధజపే సదా వర్షन्तు దేవి భానుదివ్యభ్రష్ట విద్యుతః రోహन्तు సర్వబీజాన్ వయం బ్రహ్మద్విషోజః పద్మప్రియే పద్మనే పద్మాస్తే పద్మకడితృక్షికం నీరవర్ధనామిస్తనభరణమిత్రశుభ్రవస్తోత్రియ లక్ష్మీ గజక్రమణగణితైస్నామితై హేమముక్మై దూర్ణభూనంతో यत्र वीरामणसा वाचामृता त्रिनकाया सत्यान्ते भद्रेशां लक्ष्मीता निवाचे प्रणो देवी सरस्वती वाचे निर्वाणीयुति दीनामुद्रोतु गौरी निवासलीलानि तक्षते दिक्पति चतुष्पति अष्टागणदेवताः पंचामृता विद्वोदयस्नां समर्पयामि आधोर्यामि शतस्नां धोर्यामि फलस्नानं समर्पयामि सौम्यात्मा भद्रसांयुताय कर्माच्युताय नमः केवलाय नमः सिद्धाय नमः ज्ञानिने नमः प्रमत्तदैताय नमः दत्तमूर्तये नमः मूर्तकाय नमः शंकरोत्सालकेलोत्पलाय नमः समस्त जगदाराय नमः अगरवत्तुलु मुट्टिंदंदरु परिणामरूपोयं प्रतिवीरा रूपवाग्यालय చూడండి గణపతి ఎదురింగా ఉదరించాం చెప్పలే
సంబరాన్ని మనం జరుపుకుంటాం. ఇప్పుడు భీమదేవి దేవాయ ప్రమాణే రాయమాంతర దూర దివ్య జ్యోతిర్మోస్తుతే దీప దక్షిణామి. అరటిపండు ఇచ్చింది కదా, ఆ అరటిపండు దొంగ తీసి స్వామి వారి ముందు పెట్టండి, చూపించండి. చూపించి మీ శబ్దంలో చెప్పుకోకండి. అంబా గణపతి బాగా వచ్చినట్టు వస్తున్నాయి. తాపూల స్వరూపంలో ఈ పూజ యొక్క కార్యక్రమాన్ని నేను నిర్వహించిన కాబట్టి నాకు ప్రతికూలంగా మంచి ఫలాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి అనండి. ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ తేనమే సఫలావాప్తి తదే జన్మని జన్మాంతరం పాటు కూడా నాకు ఫలాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఆ కంకణము గౌరవమైన గణపతి మీద పెట్టి కుంకుమను నొసడి పెట్టుకొని ఒకరి ముత్తైదు ఒకరు కంకణం పెట్టుకోండి. పుస్తకం కూడా పెట్టుకోవచ్చు కుంకుమ. కంకణం ఒకరికి ఒకరు కంకణం పెట్టుకోండి. ఒక సుభాషిని ఇంకో సుభాషిని, ఒక ముత్తైదుగా ఇంకో ముత్తైదుగా. కంకణం ఉంటాయి. ఆ ఇద్దరి మధ్యలో రక్షణ, దైవ రక్షణ, భర్త రక్షణ. గణపతి రావాలని వేడుకోవద్దు. బయట రేకుని శక్తి పార్వతీ పుత్రుడిగా పరమేశ్వర అనయునిగా పాపాలను పోగొట్టి లోకరచన చేశావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి. భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయా వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. ఏ పూజ చేసినా పూజ నీకేనయా, ఏ భజన పాడినా విఘ్నేశ్వర నీకు హారతి. రాజాయ
గణేశ జయ గణేశ జయ గణేశ దేవ పవి పూజలు హారతులు అందుకో గణేశ ఏకదంత దయావంత మంగళం గణేశ ఎలుక వాహన విహార మంగళం గణేశ మూలధార కమల నిలయ మంగళం గణేశ మంగళం గణేశ పరమయోగి శివకుమార మంగళం గణేశ బుద్ధురూప విష్ణురాజ మంగళం గణేశ జ్ఞానసుదయ సింధు మంగళం కొంతమందికి సందేహం ఉంది మౌలారము వినాయోత్సవం ఉందన్నా వద్దా చేయన్నా వద్దా అని చాలా మంది సంతోషంలో సందేహపడుతున్నారు. కానీ మంగళవారం రోజే మనము స్వామివారిని నిమజ్జనోత్సవం చేయాలి. అది చాలా మంచిది. ఎందుకు మంచిది? ఈ సంవత్సరం మన విశేషమైనటువంటి అనంత చతుర్దశి రోజు ఈ యొక్క నిమజ్జనోత్సవం ప్రతిసారి జరుగుతుంది. అందుకు అదృష్టవంతులుగా మనం మంగళవారం వచ్చింది. అదే రోజు అనంత చతుర్దశి. అనంతుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఆ అనంతుడు విష్ణుమూర్తి సంకటాలను నివారణ కోసం అని చెప్పేసి ఆయన అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసింది. అందుకని ఆ రోజు మనము అనంత పద్మనాభ స్వామి రోజు నాడే గణపతి నిమజ్జనోత్సవం చేస్తాం. అటువంటి సంకటాలు కానీ ఎటువంటి అపవాదాలు కానీ అనుమానాలు కానీ మన జీవితంలో నుంచి తొలగాలంటే అనంత పద్మనాభ స్వామి అనంత చతుర్దశి రోజు మనం నిమజ్జనోత్సవం చేయాలి. శంకర శంకర హర హర శంకర 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 హర శంకర. ధ్యానాయ స్వాహ ధ్యానాయ స్వాహ
ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मेस्तु सदाशिवो वेदोक्तमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि निरवधिकालं प्रश्नालयाले ध्यानानि पापानि जन्मान्तरकृतानि निरवधिकालं कृपया देवा प्रणवदोत्सवानिदा सर्वनास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन सर्वकालेषु सर्वदा ॐ आदित्यं अंबिका विष्णु गणाधं महेश्वरं గౌరవాన్ని నేను పట్టుకున్నటువంటి అక్షంతలను కుటుంబాలు చేసినటువంటి గణపతిలో వేసి కూర్చో నేను అక్కడ గణపతి కూర్చో జీవితం తీసుకోండి చూస్తున్నటువంటి సువాసనలకు లక్కీ టీం ద్వారా గణేష్ యూత్ వారు ప్రతి సంవత్సరం మనకు వెండి కుంకుమ పట్టిని అందిస్తారు. ఈసారి కూడా మా చిన్నారి కృషి చేసినటువంటి మొదటి చిట్టీలో సీరియల్ నెంబర్ 46 కే లక్షిత వైభవ్ అరుణరావు. ఒకసారి ఎవరు లేవనండి, ఒకసారి గట్టిగా చెప్పండి. కృషి కూడా మాకు వీరికి కుంకుమ పని వినాయకుడు సారి కూడా మీరు ఏదో రూపంలో ఏదో గిట్టియాలి. ఒకసారి గట్టిగా చెప్పండి. సీరియల్ నెంబర్ 46 కే లక్షిత వైభవ్ అరుణరావు గారు మొదటి విజేత. ఇచ్చేసేయండి. మనందరూ కూర్చున్నటువంటి ప్రాంగణానికి ముందు వినాయకుడి గుడి ఆద్య రెండవ విజేతలు కూడా మన ముందు ఉంచారు. సీరియల్ నెంబర్ 40 సీరియల్ నెంబర్ 40 ఎవరైనా ఉంచారా? ఏ కవిత వైభవ్ తిరుమలరావు. అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందరూ కూడా మనం కూడా విజేతలం అనుకోవాలి. ప్రకాష్ రావు గారి యొక్క కూతురు ఆద్య గారికి కమిటీ వారు ఒక ప్రత్యేక బహుమతి అందిస్తారు.
बोला शंकर भगवान की जय, जगदांबा माता की जय, बोल बजरंग बली की जय, पवन सुत हनुमान की जय। శ్రీ పద్మనాయక గణేష్ మండల్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అత్యద్భుతంగా బ్రహ్మాండంగా అంకిత భావనతోని గణపతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా గంగస్థాన్ ఫేజ్ 1లో ఒక ఓపెన్ ప్లేస్లో కిరాయికి తీసుకొని పెట్టేవారు. తర్వాత రెండవసారి పద్మనాయక గణేష్ మండలి వాళ్ళ స్వస్థలాలకు గణేశుని యొక్క ఆశీర్వాదం వల్ల వాళ్ళ స్వస్థలాలకు విచ్చేసి గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే స్థలంలో ఉదయం సాయంత్రం కూడా ఎంతో అత్యద్భుతంగా నిత్య పూజలు నిర్వహిస్తూ ప్రతి నిత్యం కూడా అల్పాహారాలు అన్నప్రసాదాలు నిర్వహించుకుంటూ గణపతి యొక్క ఆశీస్సులతోని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ పద్మనాయక గణేష్ మండలి వారు. అదేవిధంగా స్వామి యొక్క సంకల్పమేమో కానీ ఇదే ప్రాంతంలో ఈ ప్రాంగణంలోనే వాళ్ళందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని కూడా నిర్మించుకోవడానికి కూడా వాళ్ళు ఆలయ గర్భగుడిని కూడా నిర్ణయం చేసుకున్నారు, కట్టిండ్రు కూడా. త్వరలోనే గణపతి యొక్క ఆలయము ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకుంటారు గణపతి యొక్క ఆశీస్సుల వల్ల. కాబట్టి ఈరోజు శుక్రవారం రోజు సుహాసుల సమక్షంలో ఎంతో అత్యద్భుతంగా బ్రహ్మాండంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పద్మనాయక యొక్క సంఘం ఆధ్వర్యంలో గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా గణపతి ఆశీస్సులు. పద్మనాయక వెల్మ యూత్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్లో గల వెల్మ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వెల్మ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ ఉత్సవాల కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వెల్మ కుటుంబ సభ్యులు పెద్దల అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని వెల్మ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి నిజామాబాద్ జిల్లా వెల్మ కుటుంబ సభ్యులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నిత్యము మహిళలు మరియు వెల్మ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈరోజు కుంకుమార్చన పూజ శుక్రవారం రోజున నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళలు హాజరై ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. वक्रतुंड